ఓకే అండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ ఒక 5 నెంబర్స్ ఇచ్చాడు, 4 నెంబర్స్ సారీ. వాటన్నిటితో భాగించబడే 5 అంకెల పెద్ద సంఖ్య అడిగాడండి. వాటన్నిటితో భాగించబడే 5 అంకెల పెద్ద సంఖ్య. సరే ఇటు చూద్దాం. ఇటువంటివి ఏంటంటే మన సిస్టమ్ ప్రకారం చేసుకుని వెళ్ళటం కంటే వెరిఫికేషన్ ఈజ్ ద బెస్ట్ వే అండి, సరిగ్గా వెరిఫై చేయటం. సరే చూడండి, ఇక్కడ ఏంటి సంఖ్యలు ఇచ్చింది చూడండి. ఒకటి 12, రెండోది 18, మూడోది 21, నాలుగోది 25. సరే సంఖ్యని 12 భాగించాలి అయితే ముందు 25 సెటిల్ ఇవన్నీ రాద్దాం రండి. 12 డివిజిబుల్ అనుకోండి, మనం ఏం చూడాలి? 3 అండ్ 4. మరి 18 అయితే 2, 9, 2 9 18 కదా. ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఇక 2 అక్కర్లా, 9. మరి 21 అయితే 3 7s, 3 ఆల్రెడీ వేసాం కదా, 7 అండ్ 25కి 25 అట్లాగా ఉంచుదాం. ఇప్పుడు చూడండి, మీరు 4 నెంబర్లు అబ్జర్వ్ చేస్తే 25 అండి. 25 పోవాలి అంటే చివరి ఏముండాలి? 2 సున్నాలు కానీ, 25 కానీ, 50 కానీ, 75 కానీ పోవాలి. రైట్. మీరు చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఓకే అండ్ థర్డ్ ఆప్షన్ ఓకే, కానీ సెకండ్ అండ్ ఫోర్త్ కుదరదు కదా. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? 88 200 అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ 94 500. ఈ రెండు ఓకే, మనకు కావాల్సినయే. అంటే చివర 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 25 టేబుల్ పోద్ది. సెకండ్ దాంట్లో 80 ఉంది, దాంట్లో 25 టేబుల్ పోదు. అలాగే చివర 90 ఉంది, ఫోర్త్ ఆప్షన్, దాంట్లో కూడా 25 టేబుల్ పోదు. అయితే 25 అయిపోయింది. 4 కూడా 25 4 లింకే, అది కూడా అయిపోయింది. సరే 9 ఉందిగా, ఇంకా 3 గురించి ఆలోచించక ఈ 2 చూస్తే చాలు. ఈ 2 చూడండి, 9వ టేబుల్ ఇదిగోండి. 8 8 16 2 18, 9 పోయేద్దిగా. 9 4 13 5 18, 9 పోద్దిగా. రెండిట్లో 9 పోయింది, 9తో కూడా పని అయిపోయింది. 7 చూద్దాం. 7 దీంట్లో 12 ఏళ్ళు 84 42 42 పోయింది. దీంట్లో 13 ఏళ్ళు 91 35, ఇక్కడ కూడా పోయింది. ఈ రెండిట్లోనూ పోయినాయి అన్నీ. 7 కూడా పోయిందండి, అన్నింటిలోనూ పోయింది. కాకపోతే వాడు ఒక మాట అడిగాడు, పెద్ద సంఖ్య అడిగాడు. ఈ రెండిట్లో పెద్దదేది? దట్ ఈజ్ యువర్ ఆన్సర్. వాటిలో పెద్దది ఏదని అడిగాడు కదా. మన అడిగింది 5 అంకెల గరిష్ట